ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి గారి గ్రాఫ్ పెరిగిందని చెప్పవచ్చు. ఇది నేను చెప్తున్న మాట కాదు. సోషల్ మీడియాలో అలాగే జాతీయ మీడియాలో సైతం ఇదే చర్చ కొనసాగుతుంది. దానికి ప్రధాన కారణం హైడ్రా అని చెప్పవచ్చు. గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లోని అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. దాని వెనకాల ఎంత పెద్ద తలకాయలు ఉన్నా కానీ హైడ్రా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. ఇన్నాళ్ళు హైడ్రాకు కేవలం సీఎం రేవంత్ రెడ్డి గారి మద్దతు మాత్రమే ఉండేను. కానీ ప్రస్తుతం హైడ్రా అధికారులకు ప్రజా మద్దతు పెరిగిపోయింది. హైడ్రా అధికారులు చేస్తున్న పనిని తెలంగాణ ప్రజలు గొప్పగా ప్రశంసిస్తున్నారు. కేవలం హైడ్రా అనేది హైదరాబాద్ వరకే పరిమితం కాకుండా జిల్లాలకు పల్లెల్లో కూడా రావాలి అని హైడ్రా అధికారులు తెలంగాణ ప్రజలు మెచ్చుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారు సైతం నిన్న హైడ్రా గురించి మాట్లాడుతూ ముఖ్యంగా నాగార్జున ఎన్ కన్వెన్షన్ హాల్ కూల్చివేయడంతో ఇక హైడ్రా అధికారుల గ్రాఫ్ పెరిగిపోయింది. అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారి గ్రాఫ్ కూడా పెరిగిపోయింది. నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ భగవద్గీతని ఆదర్శంగా తీసుకొని మేము ముందుకు వెళ్తున్నాం. మహాభారతంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు భగవద్గీత చెబుతున్న సందర్భంలో తన వాళ్ళతో తనే యుద్ధం చేయాల్సిన సందర్భం వచ్చినప్పుడు అర్జునుడు ఆలోచిస్తున్నప్పుడు శ్రీకృష్ణుడు ఒక మాట చెప్పాడు, భవిష్యత్ తరాల కోసం యుద్ధం అనివార్యం అర్జున అని శ్రీకృష్ణుడు చెప్పాడు. ప్రస్తుతం నేను కూడా అదే చేస్తున్నాను. ప్రస్తుతం మేం కూల్చివేస్తున్న కట్టడాలు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లవి, సినిమా హీరోలవి, రాజకీయ నాయకులవి. వాళ్ళు ప్రభుత్వాన్ని ప్రభావం చేసే వ్యక్తులు కూడా. నాకు ఇబ్బందులు తప్పవని తెలిసి కూడా మేము ఈ నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నామంటే శ్రీకృష్ణుని యొక్క మాటలు విని భవిష్యత్ తరాలు బాగుండాలంటే తన మన అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరి తప్పులను లెక్క తేలుస్తూ ఈ కట్టడాలను కూల్చివేయాలి. అప్పుడే భవిష్యత్ తరాలు బాగుంటాయి అని ఈ నిర్ణయం తీసుకున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అలాగే గత కొన్ని రోజులుగా హైదరాబాద్ నగరంలో గంజాయి అలాగే డ్రగ్స్ పై తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా డ్రగ్స్ గంజాయిని అరికట్టడానికి ప్రయత్నాలు చేస్తుందో మనం చూసాము. నిత్యం పబ్బుల్లో అలాగే చాలా చోట్ల పోలీసులు డ్రగ్స్ గంజాయిని అరికట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇకపోతే గత 10 సంవత్సరాల్లో ఎన్నడూ చూడని విధంగా కేవలం డిసెంబర్ నుండి ఆగస్టు వరకు మనం గమనిస్తే ఎన్నో హోటల్స్ పై ఫుడ్ సేఫ్టీ అధికారులు వేట మొదలు పెట్టి ఏ విధంగా పాడైపోయిన ఫుడ్ ను ప్రజలకు అమ్ముతున్నారో చూసి ఆ ఫుడ్ సేఫ్టీ అధికారులు వాటిపై చర్యలు తీసుకోవడం జరిగింది. ఒకవైపు ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మరోవైపేమో ఇలా అక్రమ కట్టడాలను కూల్చివేస్తూ హైదరాబాద్ నగరాన్ని కాపాడుతూ సీఎం రేవంత్ రెడ్డి గారు ముందుకు వెళ్తున్నారు. మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి గారు 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తే కూడా ఈ విధంగా ప్రభుత్వానికి పేరు వచ్చిందో రాలేదో తెలియదు. కానీ ఒకవైపు ఫుడ్ సేఫ్టీ, మరోవైపు డ్రగ్స్ అలాగే గంజాయిపై చర్యలు తీసుకోవడం, ఇలా హైడ్రా పేరు మీద అక్రమ కట్టడాలను కూల్చివేయడం, ఈ 3 పనుల ద్వారా మాత్రం తెలంగాణ ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డి గారికి మంచి పేరు వచ్చిందని చెప్పవచ్చు.